ఈరోజు మనం మహాలయ పక్షం విశిష్టతను తెలిపే ఒక కథను గురించి తెలుసుకుందాం. అత్యంత దానశీలుడిగా పేరు సంపాదించిన కర్ణుడు స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యమంలో ఆకలి దప్పికలు కలిగాయి. ఆయన కొన్ని ఫలాలు తిందామని ఫలవృక్షం వద్దకు వెళ్ళాడు. ఆయన తీసుకున్న ఫలాలు మొత్తం బంగారం అయిపోయాయి. నీరు త్రాగుదామని నీరు దోసిట్లోకి తీసుకుంటే ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాక కూడా అదే పరిస్థితి ఎదురైంది. అప్పుడు కర్ణుడు తాను చేసిన తప్పేంటి, తనకు ఎందుకు ఇలా జరుగుతుంది అని చింతిస్తూ ఉండగా, కర్ణ, నీవు అత్యంత గొప్ప దానశీలుడవు. కానీ నీ దానములన్నీ బంగారము, వెండి, డబ్బు రూపేణా చేశావు. కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకు ఇలా జరుగుతుంది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుడిని ప్రార్థించగా, ఆయన, నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి మాతాపితరులకు తర్పణాలు వదిలి పేదలకు, బంధువర్గానికి అన్నసంతర్పణం చేసి రమ్మన్నాడు. ఎప్పుడైతే అన్నసంతర్పణం చేశాడో అప్పుడే కర్ణుడికి ఆకలి దప్పికలు తీరి కడుపు నిండిపోయింది. తిరిగి అమావాస్య నాడు స్వర్గలోకానికి చేరుకున్నాడు. మహాలయ పక్షంలో చివరి రోజైన అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు.